సోషల్ మీడియాలో జిన్నారం విఠలరెడ్డిపై దుష్ప్రచారం ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు. టి. విఠలరెడ్డి అనే వ్యక్తి 2008లో మూసీ ప్రాంతంలో భూములు అమ్మితే ఇప్పుడు జిన్నారం విఠలరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అన్న సైన్యం పేర ట్రోల్ చేయడం దుర్మార్గపు చర్య. చైతన్యపూరి పిఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు. హైదరాబాద్ చైతన్యపూరి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంను చైతన్యపూరి బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. 2008లో చైతన్యపూరి మూసీ ప్రాంతంలో టి. విఠలరెడ్డి అనే వ్యక్తి చైతన్యపూరికి చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి భూమి అమ్మితే మూసీ నిర్వాహితులు లిస్ట్ రివర్ బెడ్ రెడ్ మార్కింగ్తో తన ఇల్లు కూలుస్తున్నారని ఒక సోషల్ మీడియాలో నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోటోలను జోడించి చాకరేవు అనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై చైతన్యపూరి పిఎస్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. రేవంత్ అన్న సైన్యం అనే యూట్యూబ్ ఛానల్లో రీల్స్ వైరల్ చేయడంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో రేవంత్ అన్న సైన్యం వెబ్సైట్లో చేస్తున్న దుష్ప్రచారంను ఖండించారు. ఎట్టి పరిస్థితులను మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా కూల్చనీయమని, ఏ అధికార యంత్రాలు వచ్చినా తనను దాటుకుని వెళ్లారని హెచ్చరించారు. పేదల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడం, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ సుధీర్ రెడ్డి నాయకత్వంలో చైతన్యపూరి బీఆర్ఎస్ పార్టీ మూసీ నిర్వాహితులకు అండగా ఉంటుందని తెలిపారు. బైట్ జిన్నారం విఠలరెడ్డి, మాజీ కార్పొరేటర్ నిరంజన్ ఫిర్యాదు చేసిన వ్యక్తి. ఇక కొట్టి ఉరికిచ్చుడే అన్ని పార్టీలను కలుపుకొని అందరూ పేదవాళ్ళకు ముంగడ నిలబడి అండగా ఉండండి. మరి పార్టీ పరంగా మేము చేస్తలేము. అందరు కానీ బీజేపీ వాళ్ళు రమ్మను, కాంగ్రెస్ వాళ్ళు రమ్మను, సిపిఎం వాళ్ళు రమ్మను, సిపిఐ రమ్మను, టీఆర్ఎస్ అందరం కలిసి పేదవాళ్ళకు వాళ్ళకు ఉన్నది ఏముంది, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఉన్నది పైసలు పిల్లలను తీసుకొని ముక్క ఇవన్నీ సామాన్లు కూలగొడితే ఏమొస్తుంది, ఏమొస్తుంది ఏం సాధిస్తాడు? మరి ఏమో అన్ని విధాలా మేము ఉంటాం. తప్పకుండా చేసే బాధ్యత మాది. ఇదమ్మా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని మొత్తం మా ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతుంది. ఎక్కడ సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలు మేము ఉంటాం. ఎన్ని మిషన్లు తెచ్చి కొడతాడో, ఎంత చేస్తాడో కొట్టమని. చెప్పండి. నమస్కారం అండి అందరికీ. మేము ఇక్కడ మారుతినగర్లో ఇండ్లు మూచినది పక్కన ఇండ్లు ఉన్నాయని. నా పేరు దండు నిరంజన్ అండి, మాది మామనాడ్ డిస్టిక్. నేను వచ్చి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ 2008లో కొన్న ప్లాటు. ఈ ప్లాట్ కొన్న ఆయన పేరు విఠలరెడ్డి అని ఉంది, మెదక్ జిల్లా అతంది. అమ్మిన ఆయన పేరు, మేము కొన్నోళ్ళ పేరు మాది. అయితే వీళ్ళు ఏం చేసిరంటే కాంగ్రెస్ వాళ్ళు చిత్రీకరించి వాళ్ళు జిన్నారం విఠలరెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు భూమి అమ్మారని వాళ్ళు ఈ విఠలరెడ్డిగా మార్చుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సైన్యం అని ఒకటి డూప్లికేట్ది ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు నేను మాట్లాడిని ఎడిట్ చేసి ఈ జిన్నారం విఠలరెడ్డి ప్రభుత్వం వాళ్ళు అమ్మారు అని దాన్ని హైలైట్ చేసి మొత్తం పేపరు బద్నాం చేశారు. నన్ను ఎవరైతే బదనాం చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా నేను పిఎస్లో పోయి కంప్లైంట్ చేస్తాను. నాకు అసలు 2014లో ఈ విఠలరెడ్డి మా జిన్నారం విఠలరెడ్డి అనేటైనా మాకు అసలు సంబంధం లేదు. 2008లో నేను కొన్నప్పుడు అన్ననే తెలియదు నాకు 2014లో ఆయన గెలిచినాక, మా కార్పొరేటర్ గెలిచినాక అతను అసలు నడిచే దారి లేకుండా మాకు స్తంభాలు, నీళ్లు, మంచినీళ్ళు, హౌస్ నెంబర్లు మాకు చాలా కష్టపడి ఆయన దగ్గరుండి మూసి ప్రాంతాన్ని ఉండరని మాకు నీళ్ళు వస్తుంటే ఉడక కాపలుండి అతను భద్రత పెట్టి మాకు 10,000 ఉడక ఇంటింటికి వచ్చి అవి ఇప్పించిండు మాకు. అసలు అంతా మంచిగా చేసిండు. ఈ లేనిపోని బదలాం చేసిండు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు ఉన్న విఠలరెడ్డి ఏమో మెదక్ జిల్లా అతను, ఈ చైతన్యపూరి విఠలరెడ్డి అని వీళ్ళు చిత్రీకరించి అంతా చేస్తారు మమ్మల్ని. ఈ రేవంత్ రెడ్డి ఈ బాధ్యుల మీద మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా మేము చైతన్యపూర్ పిఎస్లో మాత్రం నేను ఈయన మీద కంప్లైంట్ ఇస్తా. ఈ లేనిపోని నిండలు ఎందుకు వేస్తారండి? మేము ఏదో పొట్ట చేతులు పట్టుకొని వచ్చి
ఇక్కడ నేను బతుకుదేరుకు వచ్చి ఇక్కడ బతుకుతుంటే లేనిపోంది మా వాళ్ళ మీద బదలాం చేసారు. ఈ నాయకులు సంబంధమే లేదు దీనికి. అనవసరంగా జిన్నారం విఠలరెడ్డి గారి కార్పొరేటర్ మీద ఇది చెడ్డ బదలాం బ్లేమ్ చేశారు. ఇదైతే చట్టబద్ధంగా నేరం. ఇది ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది విడిచిపెట్టేయలేదు. ఎంత దాకైనా నేను ఏ కాంప్లైంట్ ఇవ్వమన్నా ఇచ్చేస్తా. దీన్ని మాత్రం ఈ మెదక్ జిల్లా విఠలరెడ్డి వీళ్ళు సన్నాపు భరత్ రెడ్డి, శర్బారెడ్డి, ఈ రెడ్డి గారు మాకు అమ్మారు. ఈ విఠలరెడ్డి పేరు వీళ్ళు చిత్రీకరించి ఈ రేవంత్ రెడ్డి సైన్యం అని దొంగ పేసు వీళ్ళు పెద్ద ఆగమాగం చేసి దీన్ని పెద్ద అది చేశారు. ఇగో ఇక్కడ ఉంది విఠలరెడ్డి. ఇవాళ ఎంత దుర్మార్గమైన పరిస్థితి చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నిజంగా కూడా ఇది ఇందిరమ్మ రాజ్యం లాంటిది కాదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎంతోమంది బీద వాళ్లకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నది. సరే ఆమె చేసిన మిగతా ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా వేరే అయినా కానీ కొన్ని కొద్ది మంచి పనులు చేసిన దానికి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. బీద వాళ్ళకి అందరికి పట్టాలు ఇచ్చింది. కానీ ఈనాడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన చెప్పిన బలిదేవత ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుంది. ఆ బలి దేవతకు ఈ బలహీన బడుగు వర్గాల బీద వాళ్ళందరినీ కూడా బలిచ్చే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద చేస్తున్న ఈ దగా కుట్ర దీన్ని ఖచ్చితంగా బట్టబయలు చేస్తాము. వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, స్కామ్లన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. నిన్న కూడా గమనించాము. గౌరవ హైకోర్టు కూడా వాళ్ళకందరూ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా మీరు పొలిటికల్ లీడర్లకు సంబంధించి వాళ్ళకు ఊడిగం చేసే పరిస్థితుల్లో బీద వాళ్ళని మాత్రం చేస్తే మాత్రం మిమ్మల్ని అందరం కూడా జైల్లో పెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆనాడు ఇక్కడ మాజీ కార్పొరేటర్ విఠలరెడ్డి గారు ఇక్కడ ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు కనుక ఆ రోజు ఇక్కడ వీళ్ళ దగ్గర రాలేకపోవడం జరిగింది. ఇవాళ పొద్దున్నే ఉదయం 3:30కు రావడం జరిగింది. కనుక వీళ్ళందరినీ కలిసి ఓదార్చి వీళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ చైతన్యపురి డివిజన్ సంబంధించి విఠలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి అధిష్టానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. వీరందరినీ కాపాడుకుంటాము. ఖచ్చితంగా మా కడుపులో పెట్టి కాపాడుకుంటాము. నేను హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా అన్నీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అవసరం పడితే వారు కూడా ఇక్కడికి వచ్చి నిల్చుంటామన్నారు. బుల్డోజర్లు ముందు మా మీద ఎక్కిన తర్వాతనే ఇక్కడ ఈ ఇళ్ల మీదకి వచ్చేదాకా కూడా మేము పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మొన్న ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులతోని ఒక మీడియా సోదరుడు అడిగిన ప్రశ్నకి ఇక నిరంజన్ అనే ఇక్కడ ఒక పెయింటర్, ఈయన పెయింట్ కూలీ చేసుకుంటాడు. పొద్దున లేస్తే సున్నాలు వేసుకొని బతికి పొట్టకూటుతోని ఎక్కడో ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి 2008లో ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నాడు. టి విఠలరెడ్డి అని చెప్పి మెదక్ జిల్లా వాస్తవ్యులైన టి విఠలరెడ్డి. ఇది ఆయన ఫోటో. ఆయన ఆ రోజు ఆయన వయసు 2008లో 57 సంవత్సరాలు. ఇవాళ విఠలరెడ్డి గారు ఇవాళ 2024లో ఇక్కడ ఉన్న జిన్నారం విఠలరెడ్డి గారి వయసు 55 సంవత్సరాలు. మీరు ఆలోచించండి. 2008లో ఈ విఠలరెడ్డి అమ్మిన ప్లాట్ని ఈ విఠలరెడ్డి అమ్మిండని ఈయన చెప్తే దీన్ని ఈ రేవంత్ అన్న సైన్యం అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడిలో దీన్ని మార్ఫింగ్ చేసి ఇక్కడ పైన చూడండి, ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నేత అమ్మిండు, మేము కొన్నాము అని ఒక చిత్రీకరించి బద్నాం చేసే పరిస్థితి రావడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు? నిజంగా ఇది రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడా? రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఇంకెవరైనా చేపిస్తున్నారా? ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రజలను భయపెట్టించడే కాకుండా ఇక చూడండి బీఆర్ఎస్ నాయకులు చేసినదని చెప్పి మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా దీని మీద మేము సైబర్ క్రైమ్స్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళకి శిక్ష పడేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే ఈ సంబంధించి వీళ్ళ మీద కూడా డిఫమేషన్ కేసు కూడా మేము ఫైల్ చేయబోతున్నాము. ఖచ్చితంగా దీన్ని కోర్టు ద్వారా ఇచ్చేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న వీళ్ళకందరికీ కూడా మేము అండగా నిల్చుంటాము. వీళ్ళకందరినీ కూడా ఇక్కడ పలకరించడం రావడం జరిగింది. ఇక ముందు నుంచి ఇంకా వీళ్ళ ఏడుపులు ఉండవు, ఇంకా వీళ్ళు బాధలు ఉండవు, వీళ్ళు కాలు పట్టుకోరు. ఇక నుంచి కాలు వీకి నేలకేసి కొట్టడమే షురు అవుతుంది. ఇది తెలంగాణ సాయుధ పోరాటం రక్తాన మన డిఎన్ఏలో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళను కళ్ళల్లో కారం కొడతాం. అధికారులకు ఏ బుల్డోజర్ అయినా సరే తగలబెట్టి పడేస్తాం. ఇక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడున్న మహిళలు గొడ్డళ్ళు, కొడవళ్ళు, రాళ్ళు, రప్పలు, రోకల్ బండలు అన్ని తెచ్చి కూడా ఇక్కడి నుంచి అధికారులని ఉరికిపిచ్చే రోజు దగ్గర తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇక నుంచి మేము ఏడవము, ఇక నుంచి మేము తిరుగుబాటే మాది ఉంటుంది. ఖచ్చితంగా ఇది చేస్తాం. మీకు దమ్ముంటే చేతనైతే ఇవాళ ఉన్న సెక్రటరీది కానీ ఆ థియేటర్ది కానీ లేకపోతే జల్విహార్ కానీ ఇవన్నీ కనిపించట్లేదా? గండిపేటని అన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు డైవర్ట్ చేసి వాళ్ళు వచ్చి మీరు మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పండుకున్నారు?
మీ అధికారులే కదా ఇచ్చింది ఇక్కడ పర్మిషన్లు. వీళ్ళకందరికీ హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, హౌస్ నంబర్ ఉంది, వాటర్ బిల్స్ ఉన్నాయి. వీళ్ళు అక్రమం ఎట్లంటారు? వీళ్ళు సక్రమమైన వాళ్ళు. వీరు 28 తారీఖు నాడు నిరంజన్ అనే వీడియో మాట్లాడిండు. ఆయన మాట్లాడింది టి విఠల్ రెడ్డి అని మాట్లాడితే, జిన్నారం విఠల్ రెడ్డి అని నా పరువు తీసి కవిత గారిది, కేటీఆర్ గారి ఫోటోలు పెట్టి నా వీడియో పెట్టి మొత్తం వాట్సాప్లలో వీడియోలలో పెట్టిరు. అది రేవంత్ రెడ్డి యువసేన అని అది ఉన్న ఛానల్. దాని మీద నేను లేకుండా వారం రోజులు నేను రాగానే ఈరోజు చైతన్యపురం పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లీట్ ఇచ్చిన. దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఏమవుతారు, అయిపోతే విఠల్ రెడ్డి అని నా మీద పెట్టేస్తారా? మంచైనా చెడైనా ఈ విధంగా పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరు పెట్టినరో వాళ్ళ మీద కేసు చేయాలని మేము సీఏ గారికి చెప్పినాం. తప్పకుండా మేము వెరిఫై చేస్తామని సీఏ గారు చెప్పారు. పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే అందరూ సత్యనారాయణ మూసి దగ్గర ఉంటారు. వాళ్ళకి నేను ఆ రోజులో అది వాటర్ కలెక్షన్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, కరెంటు స్తంభాలు కానీ, రూపాయి కలెక్షన్స్ కానీ నేను 2014లో కార్పొరేటర్ అయినాక ఆ రోడ్లు అవన్నీ చేయించిన అక్కడ. వాళ్ళ ఎందుకంటే పేదవాళ్ళ కోసం టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి 2014 నుంచి 10 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 4 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ నేను అభివృద్ధి చేశాను. మన ఎమ్మెల్యే సుధీరెడ్డి అన్న కూడా ఎమ్మెల్యే ఫండ్ కూడా తీసుకొచ్చి డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ ఇట్లా అన్నీ వేయించినాం. దీన్ని ఇమీడియట్గా చేయాలని, ఎందుకంటే నా పరువు పోయింది. ఆ టి విఠల్ రెడ్డి ఎవరో కానీ నేను జిన్నారం విఠల్ రెడ్డి, నేను వచ్చిన ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఇది కాదు, ఇది టి విఠల్ రెడ్డి, నా పేరు జిన్నారం విఠల్ రెడ్డి, నా ఫోటోలు పెట్టిన అన్ని తీసేయాలి. ప్లాట్లు అమ్మిన ఆయన 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద అమ్ముకున్న ప్లాట్లు. నేను 2014 కార్పొరేటర్, అప్పుడు నిరంజన్ అనేటైనా కూడా నాకు తెలియదు. మెదక్లో ఉంటాడు ఆయన కోసం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి నా ఫోటోలు పెట్టి మా కేటీఆర్ గారు పరువు తీసేస్తామని చేస్తున్నందుకు, మా కవితమ్మ పరువు తీస్తున్నందుకు నేను క్షమిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఫోటోలతో నేను ఫోటో దిగినందుకు అంటే వాట్సాప్లలో వీడియోలలో పెడుతురు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల పాలనలో ఈ విధంగా చేస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. నా పిల్లలందరినీ తీసుకొచ్చి కాల్చుకుని చచ్చిపోవాలనే ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే పరువు పోయినాక పరువు అయితే రాదు. నేను ఏ రోజు కూడా పేదవాళ్ళ కోసం వెంబడి ఉండి సుధీరణ నాయకత్వంలో అన్ని విధాలుగా నేను పనిచేసుకుంటే డెవలప్మెంట్లో ఉన్నాము. మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరము అలాగే మద్దతుగా ఉన్నందుకు నా టి విఠల్ రెడ్డి అంటేనే జిన్నారం విఠల్ రెడ్డి గుర్తొచ్చిండా? తప్పు ప్రచారం చేస్తే ఎదుర్కోవాలనుకుంటే విఠల్ రెడ్డితో ఎదుర్కోవాలంటే, మా ఎమ్మెల్యేతో ఎదుర్కోవాలంటే మా ఎమ్మెల్యే మొన్న చెప్పిండు, నా గీత దాటి రాండ్రి చూసుకుంటా అన్నాడు. దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. తప్పకుండా న్యాయం జరిగేదాకా పోరాడతాం. ఒకవేళ న్యాయం జరగకపోతే హైకోర్టులో రిట్ వేసి తప్పకుండా నేను వెనుక ఎవరు ఉన్నారో